ట్రిపుల్ సపోర్ట్ అనేది ఇంట్రాడే వాళ్ళకి అది ఎట్లా ఉంటుంది? అదే మనకి ట్రిపుల్ సపోర్ట్తో పాటు ఇప్పుడు ఇదాక మనం స్క్రీనర్స్ గురించి మాట్లాడాం కదా, ఆ స్క్రీనర్స్లోనే ఒక సపోర్ట్ ఏంటంటే ట్రిపుల్ సపోర్ట్ ఒకటి, రెసిస్టెన్స్ ట్రిపుల్ రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్ వస్తుంది. ట్రిపుల్ సపోర్ట్ ట్రిపుల్ రెసిస్టెన్స్ ఊరికే రాదు అది. నేను ఇంతకుముందు మనం ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ ఉంటాయి మార్కెట్లో అనేది. ఓఐ ఒకటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజు రైటర్స్ మార్కెట్ని ఏం చేయాలనుకుంటారు వాళ్ళు, వాళ్ళది చాలా కీ రోల్ ఉంటుంది మార్కెట్లో. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, మార్కెట్ అటు సైడే మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రీటైలర్స్ ఏం చేస్తారు అనుకుంటున్నారు యాక్చువల్గా. ఈ రీటైలర్స్ ఎక్కడ కనిపిస్తారు, మన వాల్యూమ్లో కనిపిస్తారు. ఈ 3 ఎలిమెంట్స్ 3 కాంపోనెంట్స్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉందనేది మనకు స్క్రీనర్లో వస్తాయి. సపోజ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాల్యూమ్ ఒక్కటి కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ, ఇది ఒక్కటి కూడా సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది యాక్చువల్గా. అంత కెపాసిటీ ఉంటుంది దానికి. దీంతో పాటు వీడు ఒక గన్మెన్ అనుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటే గన్మెన్ అనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా వచ్చి పక్కకు నిలబడి అనుకుందాం, వాడు ఒక గన్మెన్ అవుతాడు. 2 గన్మెన్స్ ఉన్న చెక్ పోస్ట్ని ఇవ్వడం దాటగలుగుతాడా? దీంతో పాటు వాల్యూమ్ కూడా వచ్చింది అనుకుందాం, ఆ 3 గన్మెన్ ఉన్న చెక్ పోస్ట్ని ఎవరైనా దాటానికి ఛాన్స్ లేదు. ట్రిపుల్ ప్రొటెక్షన్ అది ఎప్పుడు రెసిస్టెన్స్లా ఒక పర్టికులర్ స్టాక్. ఇప్పుడు నిన్న బిఎల్ ఉంది, ట్రిపుల్ రెసిస్టెన్స్లోకి వచ్చింది అంటే అక్కడి నుంచి అది ఏం చేయాలి అసలు యాక్చువల్గా? అది రివర్స్ అవ్వాల్సింది అక్కడి నుంచి. అది రివర్స్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేయాలంటే కింది నుంచి అంత ప్రెజర్ రావాలి, అంత మనీ పంపు కావాలి. ఎక్కడి నుంచి? ఫుడ్ సైడ్ నుంచి ప్రెజర్ రావాలి. ఇది రాకుండా పోతే వీడు భయపడు. ఆప్షన్ రైటర్స్ ఎట్లుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీ అంటే మనం వాళ్ళని నెగిటివ్ మాట్లాడమని కాదు, వాళ్ళకు ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా. ఆ లెవెల్లో ట్రేడ్ చేస్తారు. రీటైలర్కి అట్లా కాదు, వాడు ఎట్లా ఇష్టమైనట్లుగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకు మూమెంటం కావాలి. మూమెంటం లేకపోతే డబ్బులు పోతూనే ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఒక లెవెల్లో ఎంట్రీ చేసి అప్పుడే కూర్చుంటారు వాళ్ళు. ఆ మార్కెట్ దాని కింద ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. సపోజ్ పుట్ ట్రేడింగ్ చేసిన అనుకోండి, దాని కింద పైన ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. అయితే ట్రిపుల్ రెసిస్టెన్స్ ట్రిపుల్ సపోర్ట్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది అక్కడి నుంచి ప్రైస్ చేంజ్ అనేది రివర్సల్ అవుతుంది. అక్కడ సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం, సపోర్ట్లోకి వచ్చిందంటే ఒక 3 గన్మెన్స్ ఒక దగ్గరే ఉన్నారు, అక్కడి నుంచి ఎంట్రీ ఉంది అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. అక్కడి నుంచి మీ ఎంట్రీ ఉందా లేదా, ఇప్పుడు అక్కడ ఉందా లేదా? సపోర్ట్లోకి వస్తే ఎంట్రీ ఉంది, రెసిస్టెన్స్లోకి వస్తే ఎంట్రీ ఉంది. దీనికన్నా మార్కెట్లో గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు స్మార్ట్ మనీ అడిగారు కదా ఇప్పుడాక, ఆ స్మార్ట్ మనీ 3 వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 24,600 దగ్గర ఈ 3 ఉన్నారు అనుకుందాం. 3 ఉన్నప్పుడు మనం దానికి ఒక కలర్ కోడింగ్ ఇస్తాం రెడ్ కాల్ సైడ్లో. వీళ్ళని మించి దాటి దాని మార్కెట్ని దానిపైన పోనీయరు యాక్చువల్గా. మార్కెట్ అక్కడ వరకు రాణిస్తారు, అక్కడ వరకు పైన ఎందుకు పోనీయరు? పోయింది అనుకుందాం, వాళ్ళు లాస్ అవుతాడు. ఆ పొజిషన్ ఎక్కడైతే ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్స్ లాస్ అవుతారు కదా. ఆ చెక్ పోస్ట్ మనం బ్రేక్ చేసినాం అనుకుందాం, వన్ జాబ్ పోతుంది యాక్చువల్గా, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. అట్లాగే ఆ పొజిషన్ పోనీయాడు, అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. అట్లాగే కింద కూడా అంతే, సపోర్ట్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు డాట్ టు డాట్ రివర్సల్ అంటారు. ఇదే డాట్ నేను చెప్పేది, ఇదే డాట్ టు డాట్ ఎట్లా వస్తుందంటే చాలా మందికి ఇప్పుడు ఇది ఒక్క పాయింట్ వీళ్ళు పట్టుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు అనలిస్ట్ కానీ టీవీ షోలలో కానీ ఇప్పుడు 24,600 ఉంది, 600 దగ్గర హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది మార్కెట్ ఇక్కడ. కానీ 24,600కి 600 నుంచి ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటాం, 600 నుంచి ప్రతి దానికి ఒక 50 పాయింట్స్ స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. 600 నుంచి 650 లేదా 600 బిలో వస్తే 550 అట్లా ఉంటుంది. ఏ పాయింట్ వరకు ఆ పాయింట్ డైరెక్ట్ ఈ రోజున్న డేటా ప్రకారం, గ్రీక్స్ ప్రకారం, దీని ప్రకారం ఏ పాయింట్లో అంటే 623 నుంచి రివర్స్ అవుతుందా, 612 నుంచి రివర్స్ అవుతుందా, 625 నుంచి రివర్స్ అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడున్న మార్కెట్లో అనలిస్ట్ వచ్చి. బట్ ఏవోసి చెప్తుంది ఆ పాయింట్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి అక్కడనే చెప్తుంది. అది డాట్ ఎక్కడ యూటర్న్ తీసుకుంటూ చెప్తుంది, ప్రైస్తో సహా నంబర్తో సహా చెప్తున్నాను నేను. ఆ నెంబర్తో మనం ఒకసారి లైవ్ షో చేద్దాం, బ్యాక్ టెస్టింగ్ చేద్దాం ఒకసారి, మన లైవ్ చేస్తే చూపిద్దాం ఒకసారి. అయితే అది నేను డాట్ టు డాట్ చెప్తున్నా. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇది ఎట్లా కొలుస్తుంది? ఇప్పుడు అందరూ ఇంట్రాడే చేయలేరు, అందరికి పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది మార్కెట్లో, డబ్బులోనే ఉంది, తప్పేం లేదు. అది చాలా మంది మార్కెట్లో మనం ఇండియాలో వెరీ లోయెస్ట్ పార్టిసిపేషన్ యాక్చువల్గా. ఇప్పుడు ఇది చూస్తే మనం ఇంత అనిపిస్తుంది యాక్చువల్గా. మార్కెట్ ఉన్నదానికి మనం ఆల్మోస్ట్ 2.5-3% సంవత్సరాలు ట్రై చేస్తే నాకే అంతుపట్టలేదు, ఇంతవరకు అంతుపట్టలేదు. కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, అదే ఉంది కానీ మనకు తెలియట్లేదు, దొరకట్లేదు యాక్చువల్గా. అయితే అందరు డే ట్రేడింగ్ చేయలేరు, ఇంటర్డే ట్రేడింగ్ చేయలేరు, కొందరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, కొందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏంటంటే మార్కెట్లో ఒక మూడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు భయపడ్డారో నా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ కావాలి,
ఓకే. అట్లా మనం ఒకటి ఇండెక్స్ ఉంది, మనకి ఒకటి ఒక టేబుల్ ఉంటుంది, అది దానికి 20 నుంచి 80 వరకు స్కేల్ ఉంటుంది యాక్చువల్గా. 20, 30కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బై చేస్తాం యాక్చువల్గా. అది మనకి చూపిస్తుంటుంది, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది ఎట్లా రెడీ చేయాలి నేను చూపిస్తుంది యాక్చువల్గా. ఒకసారి దాని గురించి మనం ప్రోగ్రామ్ చేద్దాం. తప్పకుండా. టాప్లో వచ్చినప్పుడు మార్కెట్ గ్రీడ్లో ఉందా భయంలో ఉందా అని తెలిసిపోతుంది అక్కడ. ఓకే. వాడు భయపడేటప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉండాలి. గ్రీడీ ఉన్నప్పుడు ఓకే, మన డిసిషన్ ఆపోజిట్ డిసిషన్స్ మనం ఎట్లా తీసుకోవాలనేది అది మనం ఈటీఎఫ్లలో ఈటీఎఫ్స్ కానీ ఫ్యూచర్ బై కానీ ఫ్యూచర్ సెల్ కానీ బ్రహ్మాండంగా చేయొచ్చు. దానికోసం ఎక్కువ టెన్షన్ పడేది ఏం లేదు. అది 20కి వచ్చినప్పుడు 30కి వచ్చినప్పుడు బై చేయడం, 80కి వచ్చినప్పుడు సెల్ చేసి కూర్చోవడం, అంతే. వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఉంది, 5 లక్షల నుంచి 5 లక్షల 30,000 వరకు పెరిగింది. అది 20లో బై చేసిరు, మీరు 80కి వచ్చినప్పుడు సెల్ చేసిరు, మళ్ళీ 20కి వచ్చినప్పుడు బై చేయండి. ఓకే. ఇది ఎవరికి మామూలుగా ఎవరు సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఎక్కువ టైం దొరకదు, వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, మార్కెట్ నుంచి మనీ కావాలి కంపల్సరీ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి చాలా వరకు, చాలా మంది ఇరుక్కుంటారు అందులో. ఈ ఏఓసీని దానికి ఏమైనా రక్షణ కల్పిస్తుందా? 100% ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, ప్రైస్ పెరుగుతుంది అంటే 2 రీజన్స్లలో పెరుగుతుంది అని చెప్పేసి. ఎట్లా పెరుగుతుండొచ్చు, ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు కూడా ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు డేటా ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం, డేటాలో ఏం చేంజెస్ రాలేదు అంటే అది సంథింగ్ గ్యామ్లింగ్. అది మనకి డేటాలో ఏమైనా చేంజ్ వస్తుందా అనేది డేటా మొత్తం చూపిస్తూనే ఉంటుంది ఇక్కడ. అక్కడ రియల్గా ప్రైస్ పెరుగుతుంది, రియల్గా సిస్టమ్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. డేటానే మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ అది ఒక 5-10 నిమిషాలు ఆగితే తెలిసిపోతుంది. అది బ్రేక్అవుటా లేదా బ్రేక్ డౌన్ అయ్యేది ఉందా, లేదా అక్కడ నుంచి రివర్సల్ అయ్యేది ఉందా, ట్రాప్ అయ్యేది ఉందా, మొత్తం తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఈ టూల్ ఉంది, ఏదైతే మన టూల్ ఉందో స్టాక్స్ లోనేనా ఎంసీఎక్స్ లో కూడా పనిచేస్తుందా? నేను అదే చెప్పిన కదా, స్టాక్స్ చేయొచ్చు, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు, ఇండెక్స్ మొత్తం చేయొచ్చు, ప్లస్ ఎంసెక్స్లో పని చేయొచ్చు, మనం ఇవన్నీ ఇట్లా చేయొచ్చు. నేను అది ఇప్పుడు ఏమేమి వచ్చేసరికి మనం ఫ్యూచర్లో ప్లస్ ఈటీఎఫ్లో కూడా చేయొచ్చు మనం. అట్లా అదే అన్నిట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టూల్ను వాడాలి అంటే నాకు కనీసం మ్యాథమెటిక్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండాలా, లేదంటే సాధారణమైన గృహిణి స్టూడెంట్స్ కూడా వాడవచ్చా ఈ టూల్ని? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నేనే టీచ్ చేస్తాను యాక్చువల్గా. నేను ఇట్లనే టీచ్ చేస్తాను, ఇట్లనే చెప్తాను, సింపుల్గా ఉంటుంది. దీనికోసం అంత కాంప్లికేషన్ ఏం అవసరం లేదు. చాలా దీన్ని కాంప్లికేట్ చేయాలనుకుంటే కాంప్లికేట్ చేయొచ్చు. ఆప్షన్ చేయని డేటాని కాంప్లికేషన్ ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏంటంటే, నార్మల్ రిటైలర్ కూడా ఈ టూల్ యూజ్ చేసి నేర్చుకొని పర్ఫెక్ట్ వర్క్ చేసి, పర్ఫెక్ట్ బ్యాక్ టెస్ట్ చేసి, పర్ఫెక్ట్ దాని మీద వర్క్ చేసి సినారియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా సినారియోస్ క్రియేట్ చేసుకొని మనం చేస్తే డెఫినెట్గా ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు లేడీస్ పార్టిసిపేషన్ కూడా భయంకరం పెరిగింది. ఇంకా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు, జెంట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు. అట్లా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.